హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను కదా, ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి. సో మ్యారేజ్కి వెళ్ళే ముందుగా ఇలా ఊరేగింపు ఉంటుంది కదా, పెళ్లి వాళ్ళది ఊరేగింపు అనమాట, ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తున్నారు. సో ఇది తెలంగాణ అవటం వల్ల గ్రాండ్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఊరేగిస్తారనమాట. సో ఇంకా ఇప్పుడు 5:30 అలా అవుతుంది కాబట్టి లైటింగ్ ఉందన్నమాట, అందుకోసమే ఇలా ఎక్కువగా కనిపించట్లేదు డెకరేషను. చీకట్లో అయితే బాగా కనిపిస్తుందండి. ఈ మ్యారేజ్ కపుల్స్ అనమాట, వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సూపర్గా ఉన్నారు కదండి. సో ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా 8 కల్లే ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా, బయలుదేరాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మేము మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. సో నేను మా ఇంటి దగ్గర నుంచి మా మామయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి ఫంక్షన్ హాలు. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని అందరం కలిసి ఈ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. మా మామయ్య వాళ్ళ కోడలు. సో ఇంకా రెడీ అయింది, అందరం కలిసి బయలుదేరుతున్నాము. సో ఇంకా ఇది వాళ్ళ హౌస్, ఎప్పుడు రాలేదు కదా, ఒకసారి చూద్దురా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. సో ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము, దగ్గరలోనే ఉంది కాబట్టి నడిచే వెళ్తున్నాము. ఇది ఫంక్షన్ హాల్ అండి. సో ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, ఇక్కడ నుంచి అయితే మీరే చూడండి.
చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా పెద్ద ఫంక్షన్ హాలు. సిట్టింగ్లో కూర్చుంటే ఎక్కువ టైం పడుతుంది ఫుడ్ తినడం కోసం. పిల్లలు మళ్ళీ ఆకలితో ఇబ్బంది పడతారని చెప్పేసి బఫే సిస్టమ్కి అయితే వచ్చేసాము. టిఫిన్ సెక్షన్ ఉంది, డిన్నర్ సెక్షన్ ఉంది. అయితే టిఫిన్ సెక్షన్లో ఇంకా అన్నీ ఎందుకులే పెట్టించుకోవడం అని చెప్పేసి ఓన్లీ కొన్ని స్వీట్స్ పెట్టించుకొని తినేసాము. సో అయితే ఇంకా డిన్నర్ వైపు వచ్చేసి పిల్లలకు కావాల్సినవి పెట్టించేసి వాళ్ళు ఇంకా సిట్టింగ్ లేదు కాబట్టి ఇక్కడ కింద ప్రశాంతంగా కూర్చొని తింటారని చెప్పేసి కూర్చోబెట్టాము. సో ఇంకా మేము నిలబడైతే ఫుడ్ తినేసాము. అయితే ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఆన్ అయింది. సో ఇంకా ఆన్ అయింది కదా అని చెప్పేసి ఇదైతే ఉంచేసాను. సో కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను తీసాను, కానీ కొన్ని క్లిప్పింగ్స్ ఇంకా ఫుడ్ తింటున్నాం కదా తీయటం కుదరలేదు. కానీ ఆన్ అవ్వటం వల్ల అవి కూడా నేను యాడ్ చేసేసాను. అంత క్లారిటీగా లేదని చెప్పి అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. బాగా ఎంజాయ్ చేసాము. సో ఎంజాయ్మెంట్లో వీడియో మొత్తం కూడా తీయలేము కదండి. సో నేను కూడా తీయలేదు. సో చాలా ఫుడ్ అయితే చాలా బాగుంది. కాకపోతే మేము తినలేము అనమాట, అంత టేస్టీగా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ పెట్టారండి. సో గ్రాండ్ ఈవెంట్ కదా, ఇంకా పెళ్ళి కూడా చూసే అంత టైం అయితే లేదు, కానీ మనము ఫుడ్ తినుకుంటా చూడొచ్చు. అక్కడక్కడ ఎల్ఈడి టీవీస్ పెట్టేశారు, ఆ టీవీలలో చూసుకుంటూ ఫుడ్ తినేయచ్చు. పెళ్లి మండపంలోనే కూర్చొని పెళ్ళి చూడాలి అని అయితే లేదు. సో ఇక్కడ మీకోసం చూపిస్తున్నాను చూడండి. చూశారు కదండి, పెళ్ళి అయితే జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి రిస్క్ టెన్షన్ పడుకోకుండా చాలా చక్కగా పెళ్ళిని చూస్తూ ఇలా డిన్నర్ అయితే చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో క్రౌడ్ ఎక్కువగా ఉన్నా కూడా ఎవరికి ఎలాంటి హాని జరగకోకుండా చాలా ప్రశాంతంగా ఇలా ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మాత్రమే కాదండి, మంచి మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి, హోమ్ టిప్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది. Thanks for watching.